హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో సతీ శంకరులు తమ నివాసాన్ని ఏర్పరచుకున్నంతవరకు చదువుకున్నామండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. తపోధనులారా వినండి. ఒకరోజు సతీశివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్య శోభను పరికిస్తూ ఉండగా సీతావియోగంతో బాధపడుతూ ఉన్న శ్రీరామచంద్ర ప్రభువు వారికి తారసపడ్డారు. వెంటనే శంకరుడు ఆయనకు నమస్కరించి తన దర్శనాన్నిచ్చి జయమగుగాక అని ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన సతీ శివమాయా మోహితురాలై, నాథా, హరిబ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారే, అట్టి మీరు భూలోకంలో ఒక మానవ మాతృనికి నమస్కరించారు, ఎక్కడైనా మృత్యునికి ప్రభువు నమస్కరించడం ఉంటుందా అని ప్రశ్నించింది. శివుడిలా సమాధానం చెప్పాడు. దేవి, ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణువే. లక్ష్మణుడు శేషువు సాధురక్ష కొరకు ఆవిర్భవించిన అవతారాలవి. నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకో. అప్పుడు సతీ పతిమాట మీద తనకెంత విశ్వాసం ఉన్నా సహజంగా స్త్రీలు అనుమాన పీడితులు కనుకను, ఆ సమయంలో శివమాయ మోహితురాలై ఉంది కనుకను శ్రీరామచంద్రుని పరీక్షించడానికి పూనుకుని సీతారూపంలో రామునికి దర్శనమిచ్చింది. మనసులో సత్యాన్నెరిగిన విష్ణువైన రాముడు శివనామాన్ని జపిస్తూ సతికి నమస్కరించి కుశలమడిగాడు. దానికి ఆశ్చర్యచకితురాలైన సతి జరిగిన దానిని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపతగిన పరమపదాన్ని ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది. ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే కనుక తన పూర్వగాథను సతికిలా చెప్పసాగాడు. తల్లి, నా శివభక్తికి మెచ్చి శంభుడు ఈ పరమపదాన్ని నాకనుగ్రహించాడు. ఆ పూర్వగాథను చెబుతున్నాను, ఆలకించు. పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిచి తన లోకంలో గల గోశాల యందు సుందరమైన భవనాన్ని నిర్మింపచేశాడు. ఛత్ర చామరాదులను, సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను, తక్కిన దేవజాతులను, అప్సరసులను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మంటపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సార్వభౌమ చిహ్నంగా శిరస్సున రత్నకిరీటం నుంచి అనేక వరాలిచ్చి సృష్టిపాలనా కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించాడు. సనాతనమైన వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలను కూడా వర్ణిస్తాయి అని వరాన్నిచ్చాడు. తన స్వీయ ఐశ్వర్యాన్నంతటినీ నాకు ధారపోశాడు. ఈ భూలోకం సర్వ సమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశించగలదని వరమిచ్చాడు. స్వయంగా తను దోసిలొడ్డి నమస్కరించి అందరిచే నమస్కరింపచేశాడు. ఆ విష్ణువునే నేను శివాజ్ఞచే 4 రూపాలలో అవతరించాను. వారిలో నేను రాముణ్ణి, మిగిలిన వారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. ఈ విధంగా తన పూర్వగాథను, వర్తమానాన్ని వివరించి, ఆది దంపతులైన మీ దర్శన భాగ్యంచే సీత నాకు పునర్లభమగుగాక అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భర్త అయిన శంకరుని మాట మీద ఆధారాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందిన సతీ శోకవ్యాకులయ్యి విషన్న వదనంతో భర్త ముందు నిలబడి తలవంచుకొని నిల్చున్న సతిని చూసి ధ్యాన మార్గంలో జరిగింది తెలుసుకొని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనసులో విషాదాన్ని పొందాడు. ధర్మవక్త, ధర్మకర్త అయిన శివుడు వేదధర్మ ప్రపాలకుడు గనుక సతిని మనసులో పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టకు మెచ్చి, శంకర, నీవు ధన్యుడవు. నీతో సమంగా ప్రతిజ్ఞా పాలనను నెరవేర్చగల మహాయోగి మరొకడు లేడు అని కీర్తించింది. ఆ పలుకులను విన్న సతి కాంతిని కోల్పోయి, నాదా, మీ ప్రతిజ్ఞ ఏమిటోనే వినదగునా అని కోరినా శివుడు బదులు చెప్పలేదు. సతి ధ్యానంలో శంకరునే ధ్యానిస్తూ సర్వాన్ని తెలుసుకుని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైంది. ఆమె మనోగతాన్ని ఎరిగిన శంకరుడు ఆమెకు అనేక గాథలను చెబుతూ ఊరట కలిగించాడు. సూతుడు శివమహాపురాణంలో ప్రధానమైన దక్షుని గాథను మునులకిలా వివరించాడు. మునులారా, పూర్వం మహాత్ములైన మునులు ప్రయాగలో అధ్వర విధిని నిర్వర్తించారు. అచ్చటకు సిద్ధులు, శనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మదర్శనులు ఇంకా అనేక మంది మహానుభావులు విచ్చేశారు. సపరివారంగా బ్రహ్మగారు కూడా వచ్చారు. భవానీ సహితుడై రుద్రుడు తన ప్రమదగణాలతో కూడి హరుదెంచారు. రుద్రుని చూసి అక్కడి వారందరూ లేచి నమస్కరించారు. శివుని ఆజ్ఞచే తిరిగి ఉపవిష్టులయ్యారు. ఆ సమయంలో ప్రజాపతులకు పతి తేజశ్శాలి, గర్విష్ఠి అయిన దక్షుడు కూడా వచ్చాడు. బ్రహ్మకు నమస్కరించి ఉచితాసనాసీనుడయ్యాడు.
అక్కడి వారంతా అతనికి నమస్కరించి స్తుతించి పూజించారు. రుద్రుడు లేవలేదు, నమస్కారం చెయ్యలేదు. దక్షుని అతిశయానికి మనసులో నవ్వుకున్నాడు. లేచి నమస్కరించని రుద్రుని చూసి దక్షుడు అప్రసన్నుడై క్రోధాన్ని పొంది మహాగర్వంతో క్రూర దృష్టితో రుద్రుని చూసి అందరూ వినేటట్లు ఇలా అన్నాడు: ఈ దేవదానవ బ్రాహ్మణ శ్రేష్ఠులంతా నాకు లేచి నిలబడి నమస్కరించారు. కానీ పేత పిశాచ సంవృతుడైన ఈ శ్మశానవాసి, ఈ లజ్జా పరిత్యాగి, ఈ నీతి విదూరుడు, ఈ వేదబాహ్యుడు, ఈ అమంగళకరుడు నన్ను ధిక్కరించేటంత గర్విష్టి ఎలా అయ్యాడు? ఈతని అనుచరగణమంతా నాస్తికులు, పాపశీలురు. వారు వైదికాచార సంపన్నులైన బ్రాహ్మణులను చూసి పరిహసిస్తారు. ఈ రుద్రుడు భార్య యందు అధిక ప్రేమోన్మత్తుడు. ఇతన్ని వధించడానికి నాకు మీరు అనుజ్ఞ ఇవ్వండి. ఈ పైనుండి వీడు యజ్ఞ బహిష్కృతుడు. శ్మశానవాసి వికృత రూపి అయిన వీడితో కూడి దేవతలు యజ్ఞభాగాన్ని స్వీకరింపకుందురుగాక అని శపించాడు. దక్షుని మాయమాటలో పడ్డ భృగాది ఋషులందరూ రుద్రుని గర్దించారు. ఈ చర్యకు శివుని ప్రతిచర్య ఎలా ఉంటుందో రేపటి భాగంలో చదువుకుందామండి. మీరు కొత్తగా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.